హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మట్లపాలెం వెళ్ళాము అని చెప్పేసి అన్నీ చూపించాను కదండి. ఫిష్ అయ్యి కొన్నాము, ఏమేమి కొన్నాము ఏంటో కూడా మీకు అయితే చెప్పాను. అయితే అప్పటి నుంచి ఈ ఫిష్ ఏం తీసుకున్నాం మేము అవన్నీ అయితే చూపించడానికి అయితే కుదరలేదండి. సో ఇప్పుడైతే చూపించేస్తానమాట, అన్నీ చూసేయండి. ఫస్ట్ అయితే మేము సందువాలు తీసుకున్నాము, తర్వాత ఎండు రొయ్యలు కూడా చూపించాను కదా మీకు, అదొక బకెట్ తీసుకున్నాము. ఇంకా నత్తల్లో ఒక బకెట్ తీసుకున్నాము. అలాగే ఇవి రొయ్యలు, పెద్ద రొయ్యలు అనమాట, ఇవి కూడా ఒక బకెట్ తీసుకున్నాము. ఇంకా పీతలు కూడా తీసుకున్నాం అనమాట. మీకు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఈ వీడియోలో మధ్యలో అయితే కనిపిస్తాయండి పీతలు, గుడ్డి పీతలు తీసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫిష్ తీసుకుని వచ్చిన తర్వాత ఈవిడైతే కొంచెము ఇంటికి వచ్చి చేపలు అయితే చేసి వెళ్ళమని చెప్పామన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, అక్కడ మేము చేపలు చేయించలేదు. అక్కడ మనము ఇలాగ కారు దిగిన వెంటనే కూడా వస్తారనమాట, చేపలు చేయించుకుంటారా అని చెప్పి. అక్కడి నుంచి మనం ఓకే అంటే కనుక ఇంకా మనం ఫిష్ తీసుకొని కంప్లీట్గా వాళ్ళ దగ్గర చేయించుకునేంత వరకు అయితే వాళ్ళు కూడానే ఉంటారనమాట. ఆ క్రమంలోనే మన దగ్గర అయితే కొంచెం గోల్మాల్ అయితే జరుగుతుంది అనమాట. ఫిష్ అది ముక్కలు దాచేయడము అలాగా కొంచెం ఫ్రాడ్ అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటారు. సో అందుకని మేమైతే అక్కడ చేయించమన్నమాట. అందరూ అలాగా ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఉంటుంది అని అయితే విన్నాము. సో అందుకని మేమైతే అక్కడ ఎప్పుడు చేయించమన్నమాట. మరి ఏదైనా ఫంక్షన్స్కి అప్పుడైతే తప్పదు కదండి, ఎక్కువ క్వాంటిటీలు ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే చేయిస్తుంటారనమాట. అప్పుడు కూడా ఎక్కువ జరుగుతుంది, కాకపోతే ఇంకా ఆప్షన్ లేక అప్పుడైతే చేపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే అక్కడ కూడా చేయించకుండా తీసుకొచ్చేస్తుంటారనమాట. సో ఇంక ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే మేమైతే ఇంటికి తీసుకొస్తాం కదా, ఈవిడైతే మనకి ఇంటి వైపు చేపలు తీసుకొచ్చి అమ్ముతారు కదండి, వాళ్ళనమాట. వీళ్ళు కూడా ఏంటంటే అయితే మట్లపాలెం వెళ్తారు, లేదంటే యానమ్మ గోదావరి రేవు దగ్గర పాట జరుగుతుంది కదా, అక్కడ కానీ ఫిష్ తీసుకొని ఇళ్ళ వైపుకి తీసుకొచ్చి అమ్ముతారనమాట. మామూలు టైంలో మా అక్క ఈవిడ దగ్గర తీసుకుంటూ ఉంటారనమాట. సో అందుకని అయితే ఈవిడ్ని పిలిచి చెప్పింది అనమాట, రమ్మని చెప్పింది. కొంచెం చేపలు అవి తీసుకుంటున్నాము, వచ్చి చేసి వెళ్ళవనేసి అంటే వచ్చిందనమాట. ప్రస్తుతానికైతే మరి తను చేపలు అవి అమ్ముకోవాలి కదా, అందుకని మార్నింగ్ మాకు కూరగా సరిపోయినట్టు చేసి ఇచ్చేసేసి వెళ్ళిపోతే మధ్యాహ్నం నువ్వు అవన్నీ అమ్మేసుకున్న తర్వాత వచ్చి మిగిలినవి చేద్దాలు అని చెప్పేసి అన్నామన్నమాట. సో అందుకని మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి కూర కోసం అని చెప్పి ఒక 2 సందువాలు అండ్ ఇవైతే పీతలు అనమాట, గుడ్డు పీతలు. మీరు గమనిస్తే కనుక ఈ పీతలు చేసే టైంలో చిన్నది ఎంత ఒక వైపుని చిన్న ముక్క లేకుండా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు అవి గుడ్డు పీతలు అని చెప్పి చూపించడం కోసమని మనకి అక్కడ పీతలు తీసుకున్నప్పుడు అవి చిన్న ముక్క ఎరగొట్టేసి అయితే ఇస్తారనమాట. అంటే ఖచ్చితంగా ఇవి గుడ్డి పీతలు అవునో కాదో అని మనం డౌట్ పడతాం కదా, సో అందుకని అలా అయితే ఇరిచిస్తారనమాట. నిజంగా అలా ఇరిచి అలాగ చిన్న ముక్క తీసి మనకు గుడ్డు చూపిస్తే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదండి. సో అవైతే చేసి ఇచ్చేసి ఆవిడైతే వెళ్ళిపోయింది అనమాట, చేపలు అమ్మేసుకుని తర్వాత వస్తాననింది. సో ఇప్పుడైతే మేమైతే ఒక పక్కేమో చేపల కూర, ఇంకొక పక్కేమో మా అక్క పీతల కూర కూడా పెట్టేసింది అనమాట. కూర కన్నా కూడా మా ఇంట్లో చేపలు ఫిష్ ఫ్రైనే ఎక్కువ, పిల్లలు ఎక్కువ తింటారు, ఇష్టపడతారు. మాకు అందరికీ కూడా ఫ్రై అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని కూర క్వాంటిటీ అయితే తక్కువ, ఫిష్ క్వాంటిటీ అయితే ఎక్కువ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే గుడ్డు పీతల కూర అయితే అవుతుందండి ఒక పక్కనే, ఇంకొక స్టవ్ మీదేమో చేపల కూరకి అయితే పెట్టింది అనమాట. ఇంకా హోమ్మేడ్ మసాలా అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో మన లాస్ట్ వీడియోస్లో అయితే ఉన్నదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది. ఇది పీతలో వచ్చిన గుడ్డు ఉంటుంది కదండి, అదనమాట. అందులో అలా వేస్తుంది మా అక్క. ఇంకా చేపల కూర అంటే ఆటోమేటిక్గా చింతపండు పులుసు అయితే కంపల్సరీ ఉండాలి, అది ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది కదా. సో పీతల కూరలోకి కూడా అలాగే చింతపండు పులుసు అనమాట.
ఇంకా అక్కడ మార్కెట్లో అయితే చాలా రకాల చేపలు ఉన్నాయండి. బకెట్ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం మనకైతే బెనిఫిట్ అని అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. క్వాంటిటీ ఎక్కువగానే అనిపించింది. ఒక ఇద్దరు అలాగ మామూలుగా కూడా లోకల్ వాళ్ళు మార్కెట్లో ఒక ఇద్దరు లేడీస్ అలాగ కలిసి వచ్చి కూడా కొనుక్కొని అయితే వెళ్తున్నారనమాట. అంటే ఇద్దరు షేర్ చేసుకున్నారనుకోండి, మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయి కదా, అలాగనమాట. ఒక బకెట్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు. కాకపోతే చూసుకోవాలన్నమాట, మార్కెట్ అంతా తిరిగి కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొంచెం అయితే మనకి అవగాహన ఉండాలి మార్కెట్ మీద, లేకపోతే ఎక్కడైనా మోసం అనేది జరుగుతూ ఉంటుందిలేండి. అది మనం కొంచెం అవగాహన అయితే కల్పించుకొని, మనం అవగాహన చూసుకున్నది మనకి ఐడియా ఉండి వెళ్తే ఇంకా మంచిది. సో ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. ఉదయం నుంచి ఇవి కొండం ఒక ఎత్తు అయితే, తీసుకొచ్చిన తర్వాత వీటిని క్లీనింగ్ చేయడాలు, వండుకోవడాలు, ఇంకా ఈ రోజంతా అయితే ఇదే దీంతో సరిపోయిందండి మాకు మధ్యాహ్నం వరకు. ఇప్పుడు మాకు వంట అయింది, వంట అవుతుంది అనిపించుకునే టైంకేమో మళ్ళీ తను వచ్చిందనమాట. ఇంకా తర్వాత మేము ఎండు రొయ్యలు తీసుకున్నాం కదా, అవి క్లీన్ చేసుకొని మళ్ళీ రొయ్యలు క్లీన్ చేసి, చేపలు క్లీన్ చేసి, చేపలు ఇంకేమున్నాయి అవన్నీ నెత్తళ్ళు, చేపలు. అవును, మీకు ఇంకా కట్టి చేపలు ఒకటి చూపించలేదు. కట్టి చేపల క్లిప్ కూడా మిస్ అయింది. వీడియో తీయలేదో ఏమో, తీసినా కూడా వీడియో క్లిప్ మిస్ అయినట్టుందండి. కట్టి చేపలు కూడా ఒక బకెట్ తీసుకున్నాము. అవన్నీ చెయ్యాలి కదా. నెత్తళ్ళు, కట్టి చేపలు అంటే చిన్న చేపలు కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. ఇంకా అవన్నీ దాన్ని చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆవిడ అవన్నీ చేసి తర్వాత రొయ్యలు చేయాలంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను మా అక్క అయితే కూర్చున్నాం అనమాట. రొయ్యలు మేమిద్దరం కలిసి కూర్చొని చేసాము. ఇంకా అలా చూసుకుంటే మధ్యాహ్నం 1 అయిపోయే వరకు అయితే మాకు వీటితోటే సరిపోయిందండి. క్లీనింగ్కి చాలా టైం పట్టిందనమాట. అందుకనే వాటికి లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే మేము వంట అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాం అనమాట. ఫిష్ కర్రీ అయిపోయింది, తర్వాత పీతల కూర కూడా అయిపోయింది, పీతల పులుసు. ఆ తర్వాత ఈ ఫిష్ మ్యారినేట్ చేసి ఉంచిందనమాట ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి. ఇవి 1 అవర్ అలాగ మ్యారినేట్ చేసి ఉంచిన తర్వాత కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి ఇంకా అయితే మ్యారినేట్ చేసి పెట్టేస్తే రైస్ కూడా అయిపోతే మనకి కొంచెం ఇంకా ఆ మిగిలినవన్నీ పని చూసుకోవచ్చు కదా అని అనమాట. ఇవి కూడా రొయ్యలు, ఇవి ఒక బకెట్ తీసుకున్నాం అనమాట. ఇది బకెట్ వచ్చి 500. ఇందులో కూడా రొయ్యలు సైజులు ఉన్నాయండి, ఇంకా పెద్దవి ఉన్నాయి, ఇంకా చిన్నవి కూడా ఉన్నవి. ఇంకా చిన్నగా ఉన్న రొయ్యలు అయితే మనకి 300 అలా ఉందన్నమాట బకెట్. ఇవి వచ్చి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ చేప అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. దీని ఏదో పేరు చెప్పారు, మర్చిపోయాను నేను ఇప్పుడు. ఇవి అక్కడ మన అదే అక్కడ మట్లపాలెం ఫిష్ మార్కెట్లో అయితే కనుక బకెట్ 250 అనమాట. సరే ఇన్ని తీసుకున్నాం కదా, వద్దులే అనుకుని తీసుకోకుండా ఇంటికి వచ్చాము. కాకపోతే ఇన్ని చేపలు ఆవిడ చేస్తుంది కదా, ఆ దగ్గర ఏం తీసుకోకపోతే బాగోదని చెప్పేసి ఆ చేపలు మళ్ళీ తన దగ్గర తీసుకుంది అనమాట మా అక్క. అందుకని అవి కూడా చేస్తుంది. ఇంకా ఇవ్వండి రొయ్యలు అయితే ఇది కూడా ఒక బకెట్ తీసుకున్నాము. ఇది బకెట్ వచ్చి 1300 పడింది. ఇందులో 800 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి, చిన్న రొయ్యలు అనమాట. రొయ్యలు కూడా సైజుని బట్టి అలాగా రేటు మారుతూ ఉందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవడమే, మనకి సైజు రొయ్యలు కావాలి ఏంటి సెలెక్ట్ చేసుకుని ఆ రేట్ అది. ఇదిగోండి కట్టి చేపలు ఇక్కడ కనిపించినాయి, మొత్తానికి వీడియో మొత్తంలో ఇక్కడ ఒక్క చోట కనిపించినాయి. ఇంకా ఇవైతే ఫిష్ ఫ్రైకి చందువా ముక్కలు అనమాట, మ్యారినేట్ చేసి ఉంచాము కదా, అవన్నీ ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఎండు రొయ్యలు కూడా మేమే క్లీన్ చేసుకున్నాము. ఆ తర్వాత కట్టి చేపలు ఆవిడే చేసింది, మెత్తళ్ళు కూడా తనే కడిగింది అనమాట. ఇంకా చెప్పాను కదండి, రోజంతా అయితే మాకు వీటితోటే సరిపోయింది అనమాట క్లీనింగ్కి.
సో ఇక్కడ ఫిష్ ఫ్రై కొన్ని ముక్కలేమో మామూలు ఆయిల్ ఫ్రై చేసాము, కొన్ని ముక్కలేమో ఇలాగా ఇది అట్టాకులో పెట్టి ఫ్రై చేసాం అనమాట. వారు అట్టాకులు చూసేటప్పటికి అర్జెంట్గా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించి అట్టాకులో చేసాం అనమాట. రొయ్యలు చూడండి, ఉడకబెట్టిన తర్వాత కూడా ఎంత మంచి సైజు కనిపిస్తున్నాయి కదా. రొయ్యలు అయితే చాలా బాగున్నాయండి, చాలా పెద్ద సైజు అనమాట, మంచి సైజు ఉన్నాయి. ఉడకబెట్టిన తర్వాత ఎంత సైజు ఉందంటే మామూలు అప్పుడు రొయ్య మీకు ఐడియా ఉంటుంది. ఇందులోనే ఇంకా చిన్న రొయ్యలు ఉన్నాయండి, అవి అయితే 800 నుంచి ఉన్నాయన్నమాట బకెట్. ఇవి నెత్తళ్ళన్నీ ఇవన్నీ కలిపి ఒక బకెట్ అనమాట. ఇది బకెట్ వచ్చి 250-300 ఎంతో పడినట్టుందండి. రేట్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు ఇప్పుడు, పడినట్టుంది. ఇంకా ఉదయం అయితే 2 చందువాలు చేయించాం కదా, ఇవి మిగిలిన రిమైనింగ్ 2 అనమాట. ఒకటేమో చేపలాగే ఫ్రై చేద్దామని చెప్పి ఇంకో దీన్ని అయితే పీసెస్లో చేయించలేదు, ఒకటైతే ఇలాగ ముక్కలు కట్ చేయించామన్నమాట, ఇంకొకటైతే అలా ఉంచేసాము. ఇదిగోండి ఫిష్ ఫ్రై. చందువలాగే ఫ్రై చేసాం కదా, అది ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రై చేయడం అవన్నీ అయితే మీకు ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. మసాలా అది ఎలా ప్రిపేర్ చేసి ఎలా పెట్టాము ఏంటి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి పాత వీడియోస్లో ఉంటుంది, షార్ట్ వీడియోస్లో వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫిష్ ఫ్రై ముక్కలు చూడండి, అట్టాకులో కాల్చినవి చాలా బాగున్నాయి కదా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ ఆ అట్టాకులో కదా మంచి ఫ్లేవర్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చి మా అక్కల ఇంట్లో పైన సెకండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ రూమ్లో అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ పాయింట్ అదిని. అదిగాక మేము వెళ్ళిన టైంలో మంచి వర్షం కదా, తుఫాన్ సైక్లోన్ టైం కాబట్టి చాలా బాగుందన్నమాట క్లైమేట్. సో మేము వంటది చేసుకొని మొత్తం అన్ని పట్టుకొని పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట, అక్కడ కూర్చొని తినడానికి. చాలా బాగుంది ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ, చుట్టూ కొబ్బరి చెట్లు, వర్షం చూస్తూ తినడానికైతే చాలా బాగుందన్నమాట. ఇలాంటి వాతావరణం మీరు కూడా చూస్తే అసలు వదలబుద్ధి అవ్వదనమాట, మీకు వదలాలనిపించదు, అంత బాగుంది క్లైమేట్ అయితేనే. ఫిష్ ఫ్రై కర్రీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతుంది మా బాబు, వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట, ఎలా ఉన్నాయమ్మా అనేసి. నిజంగానే కర్రీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి, సూపర్ వచ్చిందనమాట. అట్టాకులో కదా, నిజంగా చాలా బాగుంది. ఫిష్ మార్కెట్కి ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళుంటే ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మాకైతే రీజనబుల్గానే అనిపించింది కాస్ట్ అన్నది. అది మళ్ళీ కొన్ని డేస్ అంటే ఫెస్టివల్ టైంలో వాటిలో కొంచెం రేట్ వేరియేషన్ ఉంటుంది అనుకుంటా. నాకైతే అంత ఐడియా లేదండి. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి. మా అక్క తర్వాత మా వారు, బావగారు వీళ్ళందరూ అయితే వెళ్ళారండి, చాలాసార్లు వెళ్ళారు, కానీ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం ఆ మాటలపాలెం మార్కెట్కి అన్నది వెళ్ళడము. వెళ్తున్నప్పుడు మేమంటే యానం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఆ ట్రావెలింగ్ అప్పుడైతే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట, వెహికల్స్ అన్నీ రోడ్డు మీద పెట్టేసి ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉంటుంది అనమాట. సో వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ మేము ఏమైతే తీసుకున్నామో అన్నీ అయితే మీకు చూపించేశానని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్స్ అన్నిట్లోని మీకు ఏ ఐటెం అంటే ఇష్టమో, మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నిజంగా ఫ్రెష్ ఫిష్ కదా, కర్రీ కానీ ఫ్రై కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నదండి. అక్కడ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి, అది కూడా మనం చెక్ చేసుకుని అయితే తీసుకోవాలన్నమాట. రొయ్యలు కూడా చాలా వెరైటీగా ఫ్రై చేసాం అనమాట. మా వారి ఇలా తోక ఉంచి ఫ్రై చేయమన్నారనమాట. ఇవి కూడా ఎంత బాగున్నాయండి, మంచి ఫ్రెష్ రొయ్య.
అంటే నైట్ పట్టినవి ఎర్లీ మార్నింగే మనకి మార్కెట్కి వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడైతే సముద్రం పట్టినవి ఎలా వస్తాయంటే ఒక 10 days 15 days వాళ్ళు ఐస్లో ఉంచి తీసుకొస్తారు కదా, ఇవి అలా కాదనమాట. చాలా ఫ్రెష్గా నైట్ టైం వేటకెళ్ళి పట్టుకొచ్చినవి మనకి మార్నింగ్ మార్కెట్కి వస్తుంటాయి. కాబట్టి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా కాకినాడ వైపు వెళ్తే మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే మట్లపాలెం కానీ లేదంటే యానం ఫిష్ మార్కెట్ని కానీ కంపల్సరీ విజిట్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే కూడా ఇప్పటికే మీరు వెళ్ళి ఉంటే అక్కడ మీరు ఏం కొన్నారు, మార్కెట్ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.